ఎవ్రీవన్. నా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫేవరెట్ అంటే నిఖిల్. నిఖిల్ ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ కాడు ఫస్ట్ థింగ్, అండ్ ఏ గేమ్ చెప్పినా హీ విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. నేను నిఖిల్ బయటికి రాలేదు, ఇంకా లోపల చాలా ఉంది ఉంది కానీ హీ విల్ షో అప్. ఎందుకంటే షో అనేది ముంగటికి వెళ్తున్న కొద్దే హీ విల్ కమ్ త్రూ. అంటే లైక్ గేమ్ విషయంలో అయితే హీస్ ద వన్. నిఖిల్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? లైక్ తన క్యారెక్టర్ అనేది ఇంకా బయట పెట్టలేడు. హీ విల్ కమ్ త్రూ దట్ అనేసి అనుకుంటున్నా. ఓకే. అండ్ పృథ్వీ కూడా తనతోటే ఉంటున్నాడు కదా, మరి Yeah. పృథ్వీ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? పృథ్వీ ఎందులో ఇన్వాల్వ్ కాడు ఫస్ట్ థింగ్. తను గేమ్ ప్లే అంటే మొన్న బాగా ట్రై చేశాడు కానీ తను ఇన్వాల్వ్ కాడు ఇందులో. ఓకే. సో నిఖిల్ పరంగా చూసుకున్నట్టయితే మనము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అని అనుకుంటున్నాను. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కదా, ఏమైనా లో అయినట్టు కనిపిస్తున్నాడా? లో అంటే యాక్చువల్లీ ఆమె మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే తను చెప్పిన ఏది తను వినలేడు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనము ఇందులో బిగ్ బాస్ బస్ లో చూసాము. అదే. ఓకే. అండ్ ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అని అన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? జస్ట్ ఫేమ్ కోసం చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళిద్దరు అంతే. అండ్ విష్ణుప్రియని ఎంత అవాయిడ్ చేసినా కానీ పృథ్వీ దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఓన్లీ కంటెంటేనా? కంటెంట్. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ లో ఉండాలి అని వాళ్ళు మైండ్ త్రూ ఫిక్స్ అయ్యారు కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్ గేమ్ అనేసి అనుకుంటున్నాం. ఓకే. అండ్ కంపేరింగ్ టు చీఫ్ గా అయిన మన సీత అండ్ ఇప్పుడు నబిల్, ఇద్దరిని చూసుకుంటే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? పర్ఫార్మ్ అంటే ఇద్దరికి కాంపిటీషన్ అన్నమాట. సీత కొంచెం ఈ మధ్య నాకు రియల్ అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి పైన ఏడుస్తుంది. సో అది దాంట్లో చూసుకుంటే అది రియల్ కాదు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ పోయినప్పుడే మనం బాధపడతాము. చూసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. అంటే నార్మల్ గా కూడా ఎవరిపైనా కూడా ఎమోషన్ ని క్యారీ చేయలేరు కదా. ఎమోషన్ ని క్యారీ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరితో క్లోజ్ ఉంటున్నావో వాళ్ళతోటే క్యారీ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు హౌస్ లో పోయినప్పుడు ఏడిస్తే నువ్వు రియల్ అని ఎవరు అనుకోరు బయట. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, ఎవరు బాగా ఉంటారంటే బాగుంటారంటే వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఎలా అంటే వీళ్ళని డామినేట్ చేస్తున్నారు. సో వీళ్ళు లో అయిపోతున్నారు. అంటే వాళ్ళు ప్లే చేసి వెళ్ళారు కదా, వాళ్ళకి అంత తెలుసు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. యష్మి వర్సెస్ నాగమణికంట అయినప్పుడు సో ఎలా అనిపించింది? I didn't get you. ఓకే. నిన్న అందరు కలిసి విష్ణుప్రియని టార్గెట్ చేశారు కదా నామినేషన్స్ లో. యాక్చువల్లీ నేను నిన్న చూడలేదు షో. అంటే కొత్త వాళ్ళు వచ్చారు కదా, దాంట్లో గంగవ్వ ఫస్ట్ రాగానే అవినాష్ గంగవ్వ ప్లే లో గెలిచారు కదా. సో ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే తను గెలిచిందంటే వీళ్ళు ఫస్ట్ భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళు యంగ్ కంటెస్టెంట్స్ అయినా గానీ వీళ్ళు ఆడలేకపోయారు. కానీ గంగవ్వ ఆడింది. నైనిక అది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? లైక్ తను పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఎందులో ఐ థింక్ తను లో అయిపోయింది కాబట్టి తనకి ఓటింగ్ అనేది రాలేదు కావచ్చు. థ్యాంక్ యూ.